హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. పిల్లలు తీపి అడిగితే బయట స్వీట్స్ కొనివ్వడం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీ రాగి లడ్డు చేసి పెట్టండి. రాగులలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు శరీరానికి మంచి శక్తి అందిస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినడానికి ఇది మంచి హెల్దీ స్నాక్. ఈ రెసిపీలో ఉపయోగించే అన్ని పదార్థాలు కొలతలతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన రాగి లడ్డూని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగించుకోవాలండి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కిస్మిస్, కాజు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇప్పుడు 1/2 kg రవ్వ వేసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అండి, ఉప్మా రవ్వ. నెయ్యిలో మంచిగా రవ్వను మంచిగా వేగనివ్వాలండి, బంగారు రంగు వచ్చే వరకు. ఇప్పుడు ఒక చిన్న కప్పెడు పుట్నాలు వేసుకుంటున్నానండి. టేస్ట్ కోసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పుట్నాలు వేస్తే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వను, పుట్నాలను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వను వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మంచిగా వేసేసుకొని చల్లారనివ్వాలండి కాసేపు. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 kg రాగి పిండి అండి, ప్యాకెట్ అండి, చూడండి 1/2 kg వేస్తున్నాను. ఈ రాగి పిండిని కూడా మంచిగా బంగారు రంగు వచ్చేవరకు, మంచి స్మెల్ వచ్చేవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా స్టవ్ మీడియంలో పెట్టేసి మంచి వాసన వచ్చేవరకు మంచిగా వేగనివ్వాలండి. ఈ రాగి పిండి మొత్తాన్ని కమ్మటి వాసన వస్తుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండిని కూడా మంచిగా చల్లారనివ్వాలండి. చూడండి బాగా వేడిగా ఉంటుంది కదా, ఇది కూడా చల్లారనివ్వాలి, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రవ్వను రాగి పిండిలో వేసుకుందాం. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 kg షుగర్ అండి. నేను ఇక్కడ 1/2 kg రవ్వ, 1/2 kg రాగి పిండి, 1/2 kg షుగర్ తీసుకుంటున్నాను. ఒక 10-15 ఇలాచీలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఈ షుగర్ పౌడర్ని మొత్తం కడాయిలో వేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ, రాగి పిండి వేసుకున్నాం కదా, అందులోనే వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి స్పూన్తోని. చూడండి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా రాగి పిండి, రవ్వ, షుగర్ పొడి, ఇలాచీల పౌడర్ మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలాంటి స్పూన్తో కలుపుకోండి. అన్నం స్పూన్ ఉంటుంది కదా, ఇలాంటి స్పూన్తో కలుపుకోండి. మంచిగా మిక్స్ అయిపోతాయి ఈ పొడిలన్నీ. చూడండి ఈ విధంగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కప్పు నెయ్యి పడుతుందండి. చూడండి ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 1/2 కిలో నెయ్యి పడుతుందండి. కిలో పిండి కదండి. రవ్వ 1/2 kg ఉంది, రాగి పిండి 1/2 kg ఉంది కాబట్టి దానిలో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా, ఈజీగా 1/2 kg నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లడ్డూలు ఇలా చుట్టుకోవాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు లడ్డూలు అయితే. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. కేవలం 10 నిమిషాలు చేసుకునే టిఫిన్స్, స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, అంతే ఫ్రెండ్స్.
ఎంతో రుచికరమైన హెల్దీ రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఈ కొలతలతో చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. పిల్లలు టిఫిన్ బాక్స్లో కానీ సాయంత్రం స్నాక్స్ కానీ ఇవ్వటానికి ఇవి చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం మన సప్నాస్ కిచెన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిని డబ్బాలో వేసి నిల్వ చేసుకుంటే సుమారు నెల రోజుల వరకు బాగా ఉంటాయి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.